మైత్రేయముని శ్రేష్ఠుడు విదురునికి ఇలా చెప్పాడు. శ్రీహరి ఇచ్చిన వరప్రభావంతో బ్రహ్మదేవుడు 100 దివ్య సంవత్సరాలు భగవంతుని ఉద్దేశించి భగవదర్పణంగా తపస్సు చేశాడు. ఆ సమయంలో ప్రళయకాల వాయువు చేత కంపించిన తన నివాసమైన పద్మాన్ని, వాయువును, జలాన్ని చూశాడు. తన తపశ్శక్తితో పెంపొందిన జ్ఞానబలంతో వాయువును బంధించాడు. జలం అంతా ఒక్కమారే తాగాడు. తర్వాత ఆకాశం దాకా వ్యాపించి తాను కూర్చున్న కమలాన్ని చూచి వారిజ సంభవుండు బుధవంద్యుడు చిత్తమునందలంచె దైత్యారి పయోవిహారి సముదంచితహారి నతాఖిలామృతాహారి రమాసతీ హృదయహారి నుదారి విదూర భూరి సంసారి భవప్రహారి విలసన్నుత సూరి నఘారి నయ్యడన్. బ్రహ్మదేవుడు విద్వాంసులకు వంద్యుడు. ఆయన మనస్సులో రాక్షస శత్రువు, జలంలో విహరించేవాడు, చక్కని హారాలు దాల్చినవాడు, దేవతల నమస్కారాలు అందుకునేవాడు, లక్ష్మీ మనోహరుడు, అందగాడు, జనన మరణ రూప సంసారం దూరం చేసుకున్నవాడు, పుట్టుకను తొలగించేవాడు, పండిత స్తుతిపాత్రుడు, పాప శత్రువు అయిన శ్రీహరిని తలిచాడు. జయ శ్రీకృష్ణ.